గజ్వేల్ పట్టణ పరిధిలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పార్టీ యొక్క 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం కార్యదర్శి శివలింగ కృష్ణ ఆధ్వర్యంలోని సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కానుగుల భూమయ్య జెండా ఆవిష్కరించడం జరిగింది। ఈ సందర్భంగా శివలింగు కృష్ణ మాట్లాడుతూ సిపిఐ పార్టీ పేదల పట్ల అనేక పోరాటాలు చేస్తూ తెలంగాణ సాయుధ పోరాటంలోకి కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలోని తొందూరు నరసింహారెడ్డి, సిహెచ్ శ్రీను, కె పోచయ్య, జె లక్ష్మణ్, కె రాజం, ఎన్ మల్లేశం, ఆర్ భిక్షపతి, ఎస్ సత్తయ్య, ఆర్ మల్లేశం, యాదగిరి, జె మొగులాలి, సి నరసింహులు తదితరులు పాల్గొన్నారు। భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వేల్లోని ఇందిరా పార్కు చౌరస్తా వద్ద ఘనంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకోవడం జరిగింది। భారత కమ్యూనిస్టు పార్టీకి అనేక చరిత్రలు ఉన్నాయి। తెలంగాణ సాయుధ పోరాటంలో చాలామంది రజాకాలను తరిమికొట్టినటువంటి ఘనత భారత కమ్యూనిస్టు పార్టీది। ఎంతో మంది అమరులయ్యారు, ఎంతో మంది పోరాడిర్రు। కార్మికుల పట్ల, మన దళితుల పట్ల పెత్తనాలను ఎదిరించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ, అణిచివేతాలను ఎదిరించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ, మట్టి మనుషులతోని బందూకులు పట్టించినటువంటి ఘనత భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది। భారత కమ్యూనిస్టు పార్టీలో అనేక మంది పోరాట యోధులు ఉన్నారు। సాకలి ఐలమ్మ కానీ, అరుట్ల కమలాదేవి కానీ అనేక మంది పోరాటాలు చేసింది। ఈరోజు రజాకాలను తరిమినటువంటి కీలక పాత్ర వహించినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది। కావున ఇంకా రానున్న రోజుల్లో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ కార్మికుల పట్ల, పేదల పట్ల పోరాడుతూనే ఉంటుంది। అనునిత్యం పేదల వైపే ఉండే పార్టీ, ఏకైక పార్టీ, మునగాని పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ। భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు 99వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం మాకు అందరం చాలా సంతోషంగా ఉంది। రానున్న రోజుల్లో కూడా అనేక పోరాటాలు చేస్తాం, న్యాయం వైపు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది।